హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. సో మీరు చూసుకున్నట్లయితే పొద్దున్న నుంచి బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్తుంది. బట్ అగైన్ ఈ జోన్ అయితే కట్ చేసింది. ఇప్పుడు ఒక చిన్న పుట్ ట్రేడ్ తీసుకునే ఛాన్సెస్ ఉందన్నమాట. ఒకవేళ ఈ జోన్ కట్ అయ్యి ఇదే ఇక్కడనే ఆగుతాయి 3 మినిట్స్లో దీని కిందనే ఆగిందంటే ఇంకొక ఫాల్ దొరికే ఛాన్సెస్ ఉంది. నేను 51,000ది పుట్ రెడీగా పెట్టుకున్నా, స్కాల్పర్ మోడ్. ఇప్పుడు కూడా మనం 20,000 తోటే ట్రేడ్ చేస్తాం. చూసుకోండి, 20,900. దీన్ని 1 మినిట్ చేంజ్ చేసుకుందాం. ఓకే, కిందికి వెళ్ళి ట్రేడ్ తీసుకుంటాం. సమ్వేర్ అరౌండ్ ఈఎంఐ దగ్గరికి వస్తే మనం కొనేసుకుందాం దీన్ని. ఐ థింక్ 45 క్వాంటిటీ కొనుక్కోవచ్చు అనుకుంటున్నా. 45 into 350 ఎంత అవుతుంది? 45 into 350 15,000 అవుతుంది. ఓకే కూల్. ఐ థింక్ నేను ఇక్కడ బై చేస్తున్నా. ఓకే కొనేసుకున్నా సమ్వేర్ అరౌండ్గా. సింపుల్. దీనికన్నా కిందికి వస్తే నేను స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేస్తాను. ఓకే, దీని టార్గెట్ సెట్ చేసుకుందాం. పుట్టు కొన్నాం. ఓకే, 51,000 పుట్టు ఇందామనేది కొన్నాము. పుట్టు అంటే కిందికి పోతే డబ్బులు వస్తాయి. ఓకే, ఇక్కడ దాకా టార్గెట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆర్ఎల్స్ ఇక్కడ దాకా వచ్చినా మనం మంచి పాయింట్స్ వస్తాయి అన్నమాట. కరెంట్ 300 లాస్లో ఉంది. ఓకే, 56. ఓకే, 1 మినిట్ టైం ఫ్రేమ్లో పెట్టుకొని చూసుకున్నట్లయితే కరెంట్లీ 700 రూపీస్ లాస్ వస్తుంది. ఓకే, ఈ 1.5 మినిట్లో దీని కిందనే ఎండ్ అయింది అనుకోండి, కిందికి పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. వెయిట్ చేద్దాం, నో ఇష్యూస్. ఓకే, ఈ జోన్ కన్నా పైన ఎండ్ అయిపోతే మనం ఈ ట్రేడ్ని ఎండ్ చేసేయచ్చు. నేను ఇక్కడ పెట్టుకుంటా. ఓకే, షార్ట్ పొజిషన్. మనం సన్వేర్ అరౌండ్ ఇక్కడ కొన్నాం. ఓకే, ఇది మన స్టాప్ లాస్. ఈఎంఐ కన్నా పైన క్యాండిల్ అనే ఎండ్ అయిపోతే మనం స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేసాం. టార్గెట్ ఇదన్నా ఓకే, ఆర్ ఇదన్నా. ఓకే, ఇది మన ట్రేడింగ్ సెటప్ ఈ రోజుకి. నేను యాక్చువల్లీ ఇక్కడ స్టాప్ లాస్ తీసుకుందాం అనుకున్నా, బట్ యాజ్ పర్ దీన్ని చూసినట్టయితే కిందికి పడే ఛాన్సెస్ ఉంది. చూద్దాం, ఇంకొక 55 సెకండ్స్లో ఇది కొంచెం కిందికి వస్తే బాగుంటుండే. ఈ క్యాండిల్ చాలా చెడ్డగా ఎండ్ అయింది చూడండి. ఇది 1 మినిట్ క్యాండిల్ చాలా గలీజ్గా ఎండ్ అయింది. ఇట్లా ఫుల్ క్యాండిల్స్ ఎండ్ అయితే కొంచెం రిస్క్ ఉంటుంది అనమాట. ఇట్స్ ఓకే, మనం సింపుల్గా మనం స్టాప్ లాస్ అయితే మనం క్లియర్గా పెట్టుకున్నాం. దీనికన్నా పైన ఒక్క క్యాండిల్ అన్న ఎండ్ అయిందంటే మనం స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేసేసుకున్నాం. ఓకే, ఈ లాస్ ఏం కన్సిడర్ చేయకండి, ఇదంతా కవర్ అవుతుంది. జస్ట్ మనం ప్రాసెస్ ఫాలో అవుదాం. ఒకవేళ దీనికన్నా పైన ఎండ్ అయిపోతే మనం లాస్ యాక్సెప్ట్ చేసుకున్నాం. ఓకే, యాజ్ ఐ సైడ్ మనం ఈ రూల్స్ ఫాలో అవుతాం ఇప్పుడు. ఓకే, డిసిప్లిన్ అంటే రూల్స్కి కరెక్ట్గా ఉండాలి. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆగిపోయింది అనుకోండి, సింపుల్గా నేను కట్ చేస్తాను. దాని తర్వాత కావాలంటే మొత్తం 100 పాయింట్ 1000 పాయింట్ కింద పడేది. నేను ఎక్కువ ఫీల్ అవ్వద్దు, యాజ్ పర్ ప్రాసెస్ అండ్ డిసిప్లిన్. ఓకే, సెకండ్ థింగ్, పర్ డేకి 3 ట్రేడ్స్ ఆర్ 5 ట్రేడ్సే తీసుకుంటాను అనమాట. ఓకే, తర్వాత రిస్క్ టు రివార్డ్. ఫర్ ఎగ్జాంపుల్ రిస్క్ టు రివార్డ్ అంటే ఇప్పుడు చూడండి, నేను ఇంత రిస్క్ పెట్టుకున్నాను అంటే ఇక్కడ దాకా వస్తే రిస్క్, ప్రాఫిట్ వస్తే నేను ఇదంతా యాక్సెప్ట్ చేస్తాను. ఇది అన్న సమ్వేర్ అరౌండ్ ఇది ఆర్ సమ్వేర్ అరౌండ్ బిట్వీన్, కానీ నా లాస్ కన్నా ఎక్కువనే యాక్సెప్ట్ చేస్తాను అనమాట. అది పాయింట్. యాక్చువల్లీ చాలా గలీజ్గా ఎండ్ అయింది ఆ క్యాండిల్, బట్ చూద్దాం ఈఎంఐ దగ్గర రిజెక్షన్ వస్తుందా అని. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక చిన్న ట్రెండ్ లైన్ వస్తుంది. దీనికన్నా పైన ఎండ్ అయిపోతే బిస్కెట్ అయిపోతాం. ఈ ట్రేడ్ లాస్ట్లో ఎండ్ చేయాల్సి వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. యాజ్ పర్ దీని ప్రకారం అయితే లాస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఇంకొక 17 సెకండ్స్లో ఇది కొంచెం ఈఎంఐ కన్నా పైన ఎండ్ అయితే బాగుంటుండే. కరెంట్లీ 1800 రూపీస్ లాస్లో నడుస్తున్నాం. 20,000తో ట్రేడ్. మనం 20,000లో 16,000లో డిప్లాయ్ చేసాం. ఓకే, ఇంకా 4,000 రూపీస్ అవైలబుల్ ఉంది. సో మొత్తం క్యాపిటల్ కూడా మనం వాడలే. కమాన్, ఈ ట్రెండ్ లైన్ కట్ అయిందంటే దీంట్లో మనం లాస్ యాక్సెప్ట్ చేసుకోవచ్చు అనమాట. కమాన్, ఎందుకంటే ఇక్కడ కూడా ఒక ట్రెండ్ లైన్ వస్తుంది కింద సమ్వేర్ ఇట్లా. చూద్దాం, హోల్డ్ చేద్దాం కొంచెం సేపు, ఎందుకంటే మార్నింగ్ నుంచి పైనే ఉంది కానీ చాలా స్లోగా వెళ్తుంది మార్కెట్. ఎక్స్ట్రీమ్ అంటే యూజువల్లీ ఏమవుతుంది అంటే మార్కెట్ ఎక్కువ మూవ్మెంట్ అయింది అనుకోండి, నెక్స్ట్ డే కొంచెం వీక్ అయిపోతుంది, స్లో ఉంటుంది అన్నమాట, వాల్యూమ్ ఎక్కువ ఉండదు. సో అలాంటి టైంలో
కొంచెం స్లో మూమెంట్స్ వస్తాయి. ఓకే. నిఫ్టీ అయితే బ్యాక్ తీసుకుంటుంది కిందికి పండి, కానీ బ్యాంక్ నిఫ్టీ అయితే పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది ఇంకా. కమాన్, ఇది బ్రేక్ సారీ, దీన్ని ఇక్కడికి రివర్సల్ అయిపోతే బాగుంటుంది. కమాన్. ఓకే, కరెక్ట్ మన స్టాప్ లాస్ దగ్గరికి వెళ్ళి రిటర్న్ వస్తుంది. ఓకే, నేను స్టాప్ లాస్ సెట్ చేసుకుంటా బికాస్ ఇది రిస్క్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇక్కడికి పెట్టుకుంటా. ఓకే, ఒకవేళ ఇక్కడికి వచ్చిందంటే నేను స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేస్తాను. అదే నేను ఓకే, ఎంత 45 క్వాంటిటీ ఇక్కడికి వచ్చిందంటే స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేస్తాం. కరెంట్లీ మనం 1400 లాస్లో ఉన్నాము. వెయిట్ చేద్దాం. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా వస్తుంది కాబట్టి కొంచెం సేఫే ఉంది. యాక్చువల్లీ నేను ఇంకా కింద పెట్టచ్చు, బట్ వద్దు. ఐ విల్ ట్రై టు బుక్ ద లాస్ హియర్ ఓన్లీ. మంచి ట్రేడ్ వచ్చినప్పుడు కొత్త ట్రేడ్ తీసుకుని కావాలంటే మళ్ళీ ట్రేడ్ చేస్తాను. ఓకే, నో ఇష్యూస్. ఇప్పుడు ఇక్కడ తాకి కావాలంటే రివర్సల్ అయిపోయి 520 దాకా పోనివ్వండి, నాకు అది ఫరక్ పడదు. ప్రాసెస్ ఫాలో అవ్వుకుంటూ మనకు డబ్బులు వస్తే అదొక కిక్ ఇస్తుంది అనమాట. అంటే మనం అనుకున్నదే జరిగింది అన్నట్టు. కమాన్, 1100 లాస్లోకి వచ్చాం కరెంట్లీ. నేను కావాలని తక్కువ అమౌంట్తో ట్రేడ్ చేస్తున్నా. ఓకే, రీజన్ ఏంటంటే జస్ట్ ఈ రూల్స్ ఫాలో అవ్వకుంటూ మీకు కూడా నేర్పిస్తామని. ఎక్కడుంది రూల్? ఈ రూల్స్ ఫాలో అవ్వకుంటూ మీకు కూడా నేర్పిస్తామని. ఓ, స్టాప్ లాస్ సెట్ అయిపోయిందా? ఓకే ఓకే, మన స్టాప్ లాస్ సెట్ అయిపోయింది. బట్ హౌ కమ్? ఓకే, ఇది పెద్ద క్యాండిల్ వచ్చింది కాబట్టి స్టాప్ లాస్ సెట్ అయిపోయింది. నో ఇష్యూస్. మీరు ఇప్పుడు చూసుకుంటే 2000 లాస్లో ఉన్నాము. మన దగ్గర ఇంకా ఇది ఫస్ట్ ట్రేడ్, ఇంకా 2 ట్రేడ్స్లో ప్రాఫిట్ వచ్చేసి 2 ట్రేడ్స్లో ఎండ్ చేద్దాం. ఒకవేళ మార్కెట్ మంచిగా మూవ్ అవుతుందంటే 5 ట్రేడ్స్ తీసుకొని ప్రాఫిట్ తీసుకుందాం. ఓకే, నేను ఇంకొక ట్రేడ్ తీసుకున్నప్పుడు రికార్డ్ బ్యాక్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మీరు చూసుకున్నట్లయితే మార్కెట్ పైకి వెళ్తుంది. సో నేను కాల్ కొనడానికి డిసైడ్ అవుతున్నా. జస్ట్ ఇక్కడ కొన, ఈ కట్ అయ్యాలి, లేకపోతే ఈ ఈఎంఐ దగ్గరికి వస్తే నేను కొనుక్కుంటా. ఓకే, 45 క్వాంటిటీ తోటి చేద్దాం. నో ఇష్యూస్. 75 దొరుకుతుందా? ఐ డోంట్ థింక్. 312 నడుస్తుంది. 312 ఇంటూ 75 23,000 అవుతుంది. మన దగ్గర అంత డబ్బులు లేవు కాబట్టి 45 తోట ట్రేడ్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఒక మంచి జోన్ అవుతుంది. ఐ థింక్ ఇక్కడ మనం బై చేయవచ్చు. బట్ వెయిట్ చేద్దాం ఆగండి, మళ్ళీ కంప్లీట్ రివర్స్ అయినా అవుతుంది. కొంచెం సేపు వెయిట్ చేసి తీసుకుందాం. ఎప్పుడు వెయిట్ చేసి తీసుకోవాలి, గుర్తుపెట్టుకుని. ఐ థింక్ ఇక్కడ కొనుక్కోవచ్చు. దీని కింద స్టాప్ లాస్ పెట్టుకొని ఈ క్యాండిల్ కింద ఈఎంఐ దగ్గర వచ్చేదాకా. బట్ వెయిట్ చేద్దాం ఆగండి. నాకు ఇంకా కింద దీని దగ్గరకు వస్తే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. కానీ ఒకవేళ అది కట్ అయితే తీసుకొని ట్రై చేద్దాం. వెయిట్ చేద్దాం. చూడండి, రివర్సల్ అవుతుంది. ఫ్లూక్లో ఇప్పుడు ఫోమోలో కొనొద్దు. వెయిట్ చేసి కరెక్ట్ మన స్ట్రాటజీ ప్రకారం వస్తుంది. ఇది కట్ అయిపోయింది కదా, ఈ ట్రెండ్ లైన్ కట్ అయింది. ఓకే, ఈ ట్రెండ్ లైన్ కట్ అయింది. మళ్ళీ దాని లోపలికి వస్తే కష్టం. ఓకే, ఐ థింక్ ఇక్కడ కొనుక్కుంటున్నాను నేను. దీని స్టాప్ లాస్ చాలా చిన్నది పెడతాను. ఓకే, సింపుల్. ఆల్మోస్ట్ వచ్చేసింది. క్యాండిల్ ఎండ్ కోసం వెయిట్ చేద్దాం. మార్కెట్ అగైన్స్కి వెళ్ళిపోతుంది. ఇంకొక 10 సెకండ్స్ ఉంది. 10 సెకండ్స్ లోపల ఈ ఈఎంఐ కన్నా పైన పోకపోతే నేను మాన్యువల్గా కట్ చేస్తాను ఈ ట్రేడ్. 3, 2. ఓకే, ఇదైతే రివర్సల్ అయిపోయింది. ఓకే, ఇక్కడికి నేను స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేసుకుంటా. ఓకే, స్టాప్ లాస్ అరే కట్ అయిపోయింది. ఓకే, నో ఇష్యూస్. స్టాప్ లాస్ పెట్టకన్నా ముందే ఎట్లా కట్ అవుతున్నది? ఓకే, 15 పాయింట్స్ కట్ అయింది. షిట్, నేను ఇది మాన్యువల్గా కట్ చేస్తున్నా. 283, 280, 285. ఐ థింక్ ఐ విల్ కట్ దిస్ ట్రేడ్. అరే ఏమైంది? ఎందుకు అన్ఈవెన్గా డాన్ చేస్తుంటే నాకు అర్థం కాలేదు. ఓకే, నో ఇష్యూస్ ఫ్రెండ్స్. మనం ఓవరాల్గా ఇప్పుడు 2,900 రూపీస్ లాస్లో ఉన్నాము. ఇంకా మన దగ్గర ఇది సెకండ్ ట్రేడ్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, రాంగ్ ప్లేసెస్లో తీసుకొని రాంగ్ ప్లేస్లో ఎండ్ చేసాం. బట్ ఇట్స్ ఓకే. మనం ప్రాసెస్ అయితే సేమ్ ఇలానే ఫాలో చేద్దాం. ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా నో ఇష్యూస్. ఓకే,
పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ అనిపిస్తుంది నాకు. ఇది జస్ట్ ఇక్కడ చిన్న చిన్న వాళ్ళని ఎండ్ చేయడానికి కిందికి వచ్చింది అనిపిస్తుంది. ఐ విల్ ట్రై టు బై కాల్ ఓన్లీ బికాస్ ఫిన్ సర్వీసెస్ ఒక చూద్దామా. లెట్స్ సీ ఒకసారి ఫిన్ సర్వీసెస్. ఈరోజు ఫిన్ సర్వీసెస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎక్స్పైరీ కదా. నేను దీంట్లో ఎక్కువ ట్రేడ్ చేయ యూజువల్లీ, సో అందుకే నేను చూస్తున్నా ఏది కరెక్ట్ వన్ అని. ఓకే, మేబీ దిస్ ఇస్ ద వన్. ఓకే, యాజ్ పర్ ఫిన్ సర్వీసెస్ కొంచెం వీక్గా ఉంది, కిందికి పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కూల్, సూపర్. అరే క్రేజీ నడుస్తుంది. ఓకే, ఫిన్ సర్వీసెస్ ట్రేడ్ చేద్దాం. బట్ ఇదేనా కన్ఫర్మ్ చేసుకున్నాం కొంచెం. సక్సెస్ 2550 ఇండెక్స్. $25,900 $25,900 నిఫ్టీ ఫిన్ నిఫ్టీ 900 పుట్. 8th ఎక్కడ ఉందరా సామి. ఫిన్ నిఫ్టీ 25,900 కాల్ ఉంది, పుట్టలేదు. వీళ్ళు ఇంకా అమ్మొద్దని చెప్పేసి ఫిక్స్ అయ్యారేమో. అక్టోబర్ 8 పుట్టు వెతుకుతున్నాను నేను. ఇండెక్స్ ఇది ఫిన్ నిఫ్టీ. ఓకే, ఇది ఫిన్ నిఫ్టీ ఇండెక్స్. ఓకే, 23,500 23,500. ఇది నేను పిచ్చోన్లేక పిచ్చి పిచ్చి చూస్తున్నా. సారీ, నేను దీంట్లో యూజువల్లీ ట్రేడ్ చేయాలి. పుట్ యాడ్ చేసుకున్నాం. ఓకే, సో ఇది ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే 5 minute చార్ట్లో సైడ్ వేస్ ఉంది. ఓకే, సైడ్ వేస్ మార్కెట్లో ట్రేడ్ చేయడం చాలా పిచ్చిది అనమాట. బట్ నాకు ఎందుకు అయితే కిందికి పడుతుంది అనిపిస్తుంది. సో హైయెస్ట్ పీక్లో ఉంది. ఓకే, నేను ఒక చిన్న ట్రేడ్ తీసుకుంటా. దీన్ని చూడండి, ఇక్కడ ఉంది. దీనికన్నా పైన ఎండ్ అయితే నేను ఎగ్జిట్ కొట్టేస్తాను. ఓకే, సో సారీ, నేను ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకుంటున్నా. ఎన్ని క్వాంటిటీ 75. ఓకే, ఆగండి, కొంచెం వెయిట్ చేద్దాం. ఇది ఈఎంఐ కన్నా కొంచెం పైకి రావాలి నాకు. కింద ట్రేడ్ ఈఎంఐ కన్నా కింద ట్రేడ్ అవుతుంది. 25,500 పుట్. యా, ఓకే, కమాన్. ఎంత తీసుకోవచ్చు? 65లో నడుస్తుంది అనుకుందాం. 65 into 200 తీసుకోగలుగుతాము. తీసుకోవచ్చు. 300 క్వాంటిటీ ట్రై చేద్దాం. ఓకే, 300తో ట్రేడ్ చేద్దాం. ఓకే, ఐ థింక్ నేను ఇక్కడ బై చేస్తున్నా. 300 అవ్వాలా? 300 into 64. 300 into 64. ఓకే, మనకు లాస్ వచ్చింది కాబట్టి 250 క్వాంటిటీలో ట్రేడ్ చేద్దాం. ఓకే, 250 ఎంత అయితే అంత. ఓకే, 250 క్వాంటిటీ బై అయిపోయింది సింపుల్గా. ఒకసారి 5 minute చార్ట్లో ఎట్లుందో చూసుకుందాం. ఓకే, నైస్, సూపర్. యాక్చువల్లీ దీని కింద మనం స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేయవచ్చు. ఓకే, 5 minute చార్ట్లో చూడండి, ఇంకా ఈఎంఐ కన్నా కిందనే ఉంది. నేను ప్రైస్ యాక్షన్ ప్రకారం ట్రేడ్ చేసుకున్నా. ఈరోజు మార్కెట్ సైడ్ వేస్ అయితే మనం లాస్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాం. దీంట్లో చూడండి 600 రూపీస్ ప్రాఫిట్లో నడుస్తుంది. 700 ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే 2200 దాకా వచ్చింది. ఓకే,
కమాన్ కమాన్. ఇది ఎందుకు తీసుకున్నా అంటే నేను యూజువలీ చూడండి, ఇక్కడ పడితే దీనికన్నా కింద ఒక క్యాండిల్ అని ఎండ్ అయింది అనుకోండి, పడితే హెవీ ఫాల్ దొరుకుతుంది ఇక్కడ దాకా, కానీ ఇక్కడ దాకా పైకి పోతే చెప్పలేము. ప్రైస్ యాక్షన్ ప్రకారం కొంచెం చెప్పకుండా సడన్గా కిందికి రావడం, పైకి రావడం అట్లా ఉంటుంది అనమాట. సో అందుకే నేను పెద్ద టార్గెట్ కోసం ఇది తీసుకున్నాను. ఓకే, వెయిట్ చేద్దాం. దీనికన్నా కింద ఒకవేళ క్యాండిల్ ఎండ్ అయితే మనం హోల్డ్ చేద్దాం దీన్ని. ఒకవేళ ఈ జోన్ కన్నా పైన క్యాండిల్ ఎండ్ అయింది అనుకోండి, మనం ఈ ట్రేడ్ని కట్ చేద్దాం. లాస్ అయినా పర్లేదు. ఇది మన థర్డ్ ట్రేడ్. ఓకే, ఫస్ట్ 2 ట్రేడ్స్ మనం లాస్ అయ్యాం. మీరు చూసుకున్నట్టే ఫస్ట్ ట్రేడ్లో మనకి 2000 రూపీస్ లాస్ అయింది, సెకండ్ ట్రేడ్లో మనకి 900 రూపీస్ లాస్ అయింది. ఇది మన థర్డ్ ట్రేడ్. సారీ ఫ్రెండ్స్, ఎవరు వచ్చారని నేను జస్ట్ హోల్డ్ చేసాను. ఓకే, మీరు చూసుకున్నట్టే నేను స్టాప్ లాస్ సెట్ చేసేసుకున్నా. 58కి మనం స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేస్తాం. ఇది 250 క్వాంటిటీ కొన్నాం మనము. సో మీరు ఓవరాల్గా చూసుకున్నట్లయితే 3300 లాస్ నుండి వస్తుంది. మనం దీంట్లో 16,000 రూపీస్ డిప్లాయ్ చేసాం. ఓకే, 1600 ఇంకా పెండింగ్లో ఉంది. కావాలని మనం లెస్ అమౌంట్ ట్రేడ్ చేస్తున్నాం, సో దట్ కొంచెం ఈ రూల్స్ ఫాలో అయితే మనకు ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. 7 రూల్ దీంట్లో ఉంది. ఇక్కడ ఏడునవే, ఓకే గుర్తుంది కదా, అదే డిసిప్లిన్ ఫాలో అవ్వాలి. రిస్క్ టు రివార్డ్ ఇక్కడ ఉందండి. డిసిప్లిన్ 3 to 5 ట్రేడ్స్ పర్ డే, రిస్క్ టు రివార్డ్. ఓకే ఓకే, ఈ ట్రేడ్ కూడా మన దగ్గర ఆల్మోస్ట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది, బట్ సింపుల్. దీనికన్నా పైన ఎండ్ అయితే నేను కట్ చేస్తాను. ఓకే, యాక్చువల్లీ ఈ స్టాప్ లాస్ తీసుకోవచ్చు, ఎందుకంటే ఒకసారి ఏమవుతుందంటే వెళ్ళి ఇట్లా కిందికి వస్తుంది అనమాట. సింపుల్గా ఏం చేద్దామంటే ఈ స్టాప్ లాస్ కట్ చేద్దాం. దేర్ ఇస్ అ రీజన్ వై ఐఎమ్ కటింగ్ దిస్. ఓకే, దీనికన్నా పైన ఒక్క క్యాండిల్ అయినా ఎండ్ అయింది అనుకోండి, నెక్స్ట్ క్యాండిల్లో నేను స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేసేసుకుంటాను. సింపుల్. ఓకే, ఇప్పుడు ఫుల్ డేలో ఎట్లా నడుస్తుందో చూసుకుందాం ఒకసారి. ఓకే, రివర్సల్ లాగా వేసింది. కమాన్, ఇక్కడొక జోన్ అయితే క్రియేట్ అయింది ఇక్కడ బయర్స్ అని, బట్ ఈ జోన్ కనుక కట్ అయితే ఇక్కడ దాకా ఈజీగా పడుతుంది. సింపుల్గా చూడండి, ఫిన్ నిఫ్టీ దీనికన్నా కింద ఒక్క నిమిషం. ఓకే, కాల్ వచ్చినా. ఓకే, నేను ఏం చెప్తున్నాను, దీనికన్నా కింద అయ్యా హాట్స్పాట్ పోయింది. నేను చెప్పాను కదా బయట నుంచి ట్రేడ్ చేస్తున్నా, హాట్స్పాట్ పోయింది. ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా బయట ఉన్నా అని, అందుకే నేను హాట్స్పాట్ చేస్తున్నా. ఓకే, చెప్పాను కదా ఈ జోన్ నుంచి కింద ఒక్క ట్రేడ్ ఎండ్ అయితే ఈజీగా ఇక్కడ టార్గెట్ వచ్చేస్తుంది. హోల్డ్ చేసుకొని పెట్టుకోండి, నో ఇష్యూస్. ఇది కట్ అవ్వాలి, లేదంటే రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉంది మార్కెట్ మళ్ళీ. ఓకే, సో మన ట్రేడ్ ఇక్కడ నడుస్తుంది కదా, మళ్ళీ సైడ్ వేస్ అయిపోతుంది. సైడ్ వేస్ అయిపోతే కష్టం స్వామి. సైడ్ వేస్ అయితే ఏమవుతుందంటే దీనిపైనకి వెళ్ళకపోయినా ఇక్కడనే తిరుగుతున్నా మనకు లాసెస్ వస్తూనే ఉంటుంది అనమాట. పడితే మనకు డబ్బులు వస్తాయి. అసలు మార్కెట్ స్టార్టింగ్లో మీరు చూడండి, ఇది ఫిన్ నిఫ్టీది. ఓకే, ఇక్కడ స్టార్ట్ అయింది, బుర్రమని కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళిపోయింది, పైకి వెళ్ళిపోయింది. మేబీ ఇక్కడ సెల్లర్ ఉన్నాను తొక్కింది, కానీ ఇక్కడ ఒక జోన్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇక్కడ కిందికి వచ్చి సైడ్ వేస్ అవుతుంది. సో సమ్వన్ ఇస్ ట్రైంగ్ టు పుష్ మార్కెట్ అప్, కానీ సెల్లర్స్ ఉన్నారు కాబట్టి నేను కొంచెం మళ్ళీ సెల్లర్ ట్రేడ్ తీసుకున్నా. ఏం లేదు, చెప్పాను కదా, దీనికన్నా పైన ఒక్క క్యాండిల్ అయినా ఎండ్ అయితే నేను ట్రేడ్ ఎండ్ చేస్తాను. ఈ ట్రేడ్లో మనకి
300-400 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది. ఒక్కటంటే ఒక్క లైఫ్ ఏడిపించదు గానీ. బ్యాంక్ నిఫ్టీ ఏం చేస్తుంది సార్? ఫుల్ బ్యాంక్ నిఫ్టీ పడడం వల్ల పడుతుంది. కమాన్, ఈ 3 మినిట్స్ కూడా ఎక్కడైనా ట్రేడ్ చేయాలి. ఫ్రెండ్స్, మీరు చూసుకున్నట్లయితే ఈ ట్రేడ్లో మనకు 1000 రూపీస్ ప్రాఫిట్ అవుతుంది. హోల్డ్ చేస్తున్నా స్టిల్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మన 3000 లాస్ కట్ అయ్యి 1800 దాకా వచ్చింది. ఈ ట్రేడ్ను కాసేపు హోల్డ్ చేద్దాం. మేబీ సమ్వేర్ అరౌండ్ దిస్ జోన్ ఆర్ దిస్ జోన్. ఓకే, మళ్ళీ రిటర్న్ వచ్చేసింది. కమాన్, బయర్ స్ట్రాంగ్ అవుతున్నారు, అందుకే ఇది రివర్సల్ అయిపోతుంది. ఈ క్యాండిల్ చాలా గలీజ్ క్యాండిల్ చూడండి. ఎంత కిందికి వస్తే కొంచెం ఇదవుతుంది అన్నమాట. కమాన్ సెల్లర్స్. మళ్ళీ లాస్కి వచ్చేస్తాం. మీరు చూసుకున్నట్లయితే నేను ఫ్రీగా ఎందుకున్నా అంటే మనం పెట్టిన క్యాపిటల్ 20,000. సో ఎంతమైనా 20,000 కన్నా ఎక్కువ అయితే కట్ కావు మనవి. సో నో ఇష్యూస్. ఈ క్యాండిల్ చాలా గలీజ్గా కట్టాయి చూడండి. యాక్చువల్లీ ఇట్లాంటి క్యాండిల్లో ప్రైస్ యాక్చువల్లీ మనం కట్ చేసి పడేసాలి. నేను జస్ట్ ఈ జోన్ పెట్టుకున్నా కదా అని వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్ కన్నా పైన క్యాండిల్ కట్ అయితే ఎండ్ చేద్దామని చూస్తున్నాను నేను. కమ్ ఆన్, ఫాల్ డౌన్. నిఫ్టీ ఫాల్ డౌన్. దీంట్లో మీరు చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ కూడా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది. నిఫ్టీ 900కి వెళ్ళిపోయింది. చాలా స్లో ఉంది మార్కెట్, ఎక్స్ట్రీమ్ స్లోగా. సో కట్ అయితే ఎండ్ అయింది. ఇక్కడ ఒక బస్సు నడుస్తుంది. ఓకే, సో ఇక్కడ నుంచి పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. బస్ కట్ అయింది కాబట్టి. సో అందుకే మనం పుట్ ట్రేడ్ తీసుకున్నాం. ఇది కొంచెం ఇక్కడికి వెళ్ళిపోయింది. కూల్, నో ఇష్యూస్. మనం ప్రాసెస్ ఫాలో అవుదాం, ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, దీంట్లో కరెంట్లీ ఆల్మోస్ట్ నియర్ టు 900,000 రూపీస్ లాస్లో నడుస్తున్నాం. మన హోప్ ఏంటంటే ఇది ఒక క్యాండిల్ అన్న దీని కింద వచ్చి ఆగిందంటే మనకి హెవీ సెల్లింగ్ దొరుకుతుంది. కానీ ఈ సైడ్ వేస్ మార్కెట్లో మనం డబ్బులు చేయలేము, గుర్తుపెట్టుకోండి. సైడ్ వేస్ మార్కెట్ ఈజ్ సిక్. కరెంట్లీ 1 o'clock అవుతుంది. సో మేబీ 2 తర్వాత కానీ ఒక పెద్ద రెడ్ క్యాండిల్ వస్తే క్రేజీ ఉంటుంది. బట్ కొంచెం ఈరోజు బయర్ స్ట్రాంగ్ ఉన్నారు అనిపిస్తుంది యాజ్ పర్ మై వ్యూ. ఎందుకంటే చూడండి, పొద్దు నుంచి కిందికి వచ్చింది, పైకి కొట్టుకుంటూ పోయింది, మళ్ళీ పైకి వెళ్ళింది, ఇక్కడ సైడ్ వేస్ చేసింది, కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది అనిపిస్తుంది. ఇక్కడ ఒక జోన్ క్రియేట్ చేసుకుంది, స్ట్రాంగ్ జోన్. నేను అందుకే ఈ జోన్ కట్ అయితే ఇంకా కిందికి పడే ఛాన్సెస్ ఉందని చెప్పాను. ఈ జోన్ కట్ అయితే కొంచెం ఇక్కడ దాకా వస్తుంది. కమాన్, ఫాల్ డౌన్. నిఫ్టీ ఫాల్ డౌన్. ఈ క్యాండిల్ చాలా గలీజ్గా ఎండ్ అయింది, కానీ నెక్స్ట్ క్యాండిల్ వస్తుంది కదా, నైస్. ఈ 3 minutes 41 seconds కూడా కిందనే ఇక్కడ హోల్డ్ చేయాలి. అది అప్పుడు మన ప్రైస్ యాక్షన్ స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. కమాన్, ఈ 3 things యాజ్ యూ ఆల్వేస్ నో, వీ ఫాలో దిస్ థింగ్స్. రిస్క్ టు రివార్డ్, 3 to 5 trades, డిసిప్లిన్. ఓకే, ఇక్కడ నేను రిస్క్ పెట్టాను, ఇంత దూరం పెట్టాను. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పెట్టలేదు రిస్క్, ఇక్కడ పెట్టాను. ఏది? ఈ క్యాండిల్. సో ఒకవేళ ఇది దీని మీద క్యాండిల్ ఎండ్ అవ్వలేదు అనుకోండి, ఒకవేళ ప్రాఫిట్ వస్తుంది అనుకోండి, నేను పెద్ద ప్రాఫిట్ హోల్డ్ చేస్తాను. ఎందుకంటే నేను లాస్ పెద్ద యాక్సెప్ట్ చేయడానికి రెడీ అయినా కదా. సో ప్రాఫిట్ కూడా పెద్దది హోల్డ్ చేసుకుంటాను. ఓకే, చూద్దాం ఏం జరుగుతుందో. యాజ్ పర్ ఈ క్యాండిల్ అయితే కొట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. కమాన్ సెల్లర్స్.
ఓకే. ఆల్మోస్ట్ మన సెల్లింగ్ జోన్ దగ్గరకొచ్చేసింది. ఒకవేళ క్యాండిల్ ఇక్కడ ఎండ్ అయిపోతే నేను లాస్ యాక్సెప్ట్ చేసేసుకుంటా. ఇంకా 2 మినిట్స్ 46 సెకండ్స్ ఉంది. ఓకే. 5 మినిట్స్ 15 మినిట్స్ క్యాండిల్ ఎట్లా నడుస్తుంది. ఓకే. చూడండి పైకి, కిందికి, పైకి, కిందికి, పైకి, కిందికి పోతుంది. ఇట్లుంటే హౌ కెన్ ఎనీ బయర్ ఆర్ సెల్లర్ సెల్? ఇక్కడ జోన్ క్రియేట్ చేసుకొని పైకెళ్తుంది. ఐ నీడ్ సెల్లర్స్ ఫ్రమ్ హియర్. ఓకే. ఆల్మోస్ట్ మన జోన్ రీచ్ అయిపోయింది. ఒకవేళ అక్కడ సస్టైన్ అయిపోతే నేను ఎండ్ కొట్టేస్తా. దీనికన్నా పైన సస్టైన్ అయితే ఎండ్ కొట్టేస్తా. ఈ ట్రేడ్‌లో మనకి 700 దాకా ప్రాఫిట్ వచ్చింది కానీ ఇప్పుడు కరెంట్‌లీ నియర్ టు 2000 రూపీస్ లాస్‌లో ఉన్నాం. కమ్ ఆన్. సెల్లర్స్ స్ట్రాంగ్ అయిపోండి. కట్ చేయండి. సెల్ చేయండి. ఇంకొక ఫాల్ ఇవ్వండి. కమ్ ఆన్. ఓకే. ఐ థింక్ ఐ నీడ్ టు కట్ దిస్ ట్రేడ్ ఎందుకంటే వెళ్ళిపోతుంది మార్కెట్. సో ఐ విల్ సెల్ దిస్ ట్రేడ్. నేను సెల్ కొట్టేసిన. కరెంట్లీ మనం చూసుకున్నట్లయితే 5500 రూపీస్ లాస్లో ఉన్నాం. చాలా పెద్ద లాస్ ఇది. సో 20,000తో ట్రేడ్ చేసి 5,500 సో 3 ట్రేడ్స్ ఎండ్ చేసాం మనం ఈ రోజుకి. ఇంకా 2 ట్రేడ్స్ లాస్ చేసి మనం ఎండ్ కొట్టేస్తాం. సో బయింగ్ సైడ్ వెళ్దామా అని చూస్తున్నాను నేను. బట్ మంచి ట్రేడ్ వచ్చినప్పుడు విల్ ట్రేడ్. మనకి చూడండి నేను మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. లాసెస్ అవుతున్నాయి కదా ఏం ట్రేడింగ్ ఇది అనుకోవచ్చు. లాస్ చూడండి నేను చిన్నవి కట్ చేసిన 2000 లాస్ 2000 లాస్ అని కదా, కానీ ప్రాఫిట్ వస్తే నేను పెద్దది హోల్డ్ చేస్తాను. మేబీ ఆ ప్రాఫిట్ మొత్తం ఒకటే ప్రాఫిట్ మనం అనుకున్నది ఒకటి జరిగింది అనుకోండి మొత్తం కవర్ అప్ అయిపోతుంది అనమాట. ఓకే. సో అట్లా ప్లాన్ చేసుకోవాలన్నమాట. నాకు ఇంకా ఇది సెల్లింగ్లోనే వెళ్తుంది అనిపిస్తుంది కానీ ఓకే వెయిట్ చేద్దాం. మంచి ప్లేస్ వచ్చినప్పుడు నేను ట్రేడ్ బ్యాక్ చేస్తాను. ఓకే. ఓకే ఫ్రెండ్స్, టైం ఇప్పుడు 1:05 అవుతుంది. నేను ఒక చిన్న ట్రేడ్ తీసుకున్నా, పైకి వెళ్ళే ట్రేడ్ తీసుకున్నా. ఓకే. 500 క్వాంటిటీ కొన్నా. మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే మనము 6,000 రూపీస్ డిప్లాయ్ చేసాం. ఇంకా 9,000 రూపీస్ ఉంది. సూపర్. 1,800 రూపీస్ ప్రాఫిట్ వచ్చేది. నేను ఇంకా క్వాంటిటీ యాడ్ చేస్తాను దీన్ని. అబ్బా రాంగ్ ప్లేస్లో యాడ్ చేస్తాను. ఇట్స్ ఓకే. సో 1000 క్వాంటిటీ నడుస్తుంది దీంట్లో. పైకి వెళ్ళే ట్రేడ్ కొనుక్కున్నా. ఓకే. సింపుల్. స్టాప్ లాస్ సమ్వేర్ అరౌండ్ దీనికన్నా కిందకి వస్తే స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేస్తాం. కరెంట్లీ 1,700 ప్రాఫిట్ అవుతుంది దీంట్లో. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 4,000 రూపీస్లో ఉన్నాం మనము. కమాన్ స్టాప్ లాస్ చాలా చిన్నది పెట్టుకుందాం ఎందుకంటే సమ్వేర్ అరౌండ్ హియర్. ఓకే. ఇక్కడ స్టాప్ లాస్ని సెట్ చేసుకుంటా. 1 మినిట్ టైం ఫ్రేమ్. యా ఐ థింక్ అక్కడ మనం యాక్సెప్ట్ 25 ఎందుకు పోతున్నాం అప్పటి నుంచి 1000. ఓకే. 1000 రూపీస్ స్టాప్ లాస్ సెట్ చేసేసుకున్నా. కమాన్ 800 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది దీంట్లో. ఇది వెళ్తే ఇక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉంది 22 దాకా. కానీ జస్ట్ ఇప్పుడు మనం మళ్ళీ కాల్ సైడ్ కొనుక్కుంటున్నాం అంటే మార్కెట్ పైకి వెళ్తుందని కొనుక్కుంటున్నాం. ఈ ఈఎంఐ కన్నా కిందకి వస్తే మళ్ళీ సెల్లర్ అయిపోతుంది అనమాట. బట్ ఇట్స్ ఓకే. మనం కరెక్ట్ ప్లేస్ అనే కొన్నాం. నో ఇష్యూస్. వెయిట్ చేద్దాం, హోల్డ్ చేద్దాం. ఓకే. కమాన్. మీరు చూసుకున్నట్టే బ్యాంక్ నిఫ్టీ ట్రెండ్ని కట్ చేసి పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు స్లోగా సైడ్ వేస్ వెళ్ళిపోయి మళ్ళీ పైకి కొట్టే ఛాన్సెస్ ఉందన్నమాట. నిఫ్టీ కూడా ట్రెండ్ ఎండ్ చేసింది. సో మేబీ ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. 25,000 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. సో సింపుల్. యాజ్ పర్ రిస్క్ టు రివార్డ్ మన పొజిషన్ ఇక్కడ కొనుక్కున్నాం. ఓకే. మన స్టాప్ లాస్ విల్ బి ఎన్ని పాయింట్స్ ఇది 2 పాయింట్స్. 2 పాయింట్స్కి స్టాప్ లాస్ పెట్టాం. చాలా ఎక్స్ట్రీమ్. 2 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టాం. మనం ఇక్కడ 20. ఓకే. నియర్ టు 7 పాయింట్స్ కవర్ చేద్దాం. 7 పాయింట్స్. మీరు ఇప్పుడు చూసుకున్నట్లే కాస్ట్ నడుస్తుంది ఇది. ఓకే. 700 ప్రాఫిట్లో ఉన్నాం. కమాన్.
1200 ప్రాఫిట్, 1600 ప్రాఫిట్. కమాన్, నైస్. నేను దీన్ని పాజిటివ్ కాల్స్ ఇస్తాను, ఎందుకంటే ఇది నాకు జోన్ కొంచెం ఇదవుతుంది. మేబీ ఒక ఫాల్ రావచ్చు, బట్ నేను స్టాప్ లాస్ ఆల్మోస్ట్ ఇది పెట్టేసుకుంటున్నా. ఓకే, యా, ఓకే. ఒకవేళ టచ్ అయిపోతే మనం స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేసుకున్నాం, నో ఇష్యూస్. ప్రాఫిట్ మాత్రం పెద్దది. ఇప్పుడు చూడండి మనది ఏమైంది, స్టాప్ లాస్ ఏడికే అయిపోయింది, స్టాప్ లాస్ చాలా చిన్నగా అయిపోయింది, ప్రాఫిట్ మాత్రం పెద్దది పెట్టుకుంటున్నాం. ఓకే, అట్లనే మీరు కూడా ట్రేడ్ చేయాలి. ఎన్ని లాస్లు అయినా అని ఏం టెన్షన్ తీసుకోవద్దు, అంతా కవర్ చేసాం మనం. జస్ట్ మనము ఒక మంచి ట్రేడ్ దొరకాలని వెయిట్ చేస్తాను, అంతే, సింపుల్. ఐ హోప్ ఈ ట్రేడ్ మీద మంచి ట్రేడ్ అవ్వాలని కోరుకుంటున్నాను. కమాన్. మీరు చూసుకున్నట్టయితే దీంట్లో 3900, 3700 దాకా వచ్చాము. 2000 రూపీస్ ప్రాఫిట్ ఉంది ఈ ట్రేడ్లో మనకి. కమాన్. ఇక్కడ దాకా వచ్చే అయితే ఛాన్స్ ఉంది. మనం 20 దాకా 7 పాయింట్స్ టార్గెట్ చేస్తున్నాం కదా, చూద్దాం ఏం జరుగుతుందో. కరెంట్లీ 2200 రూపీస్ ప్రాఫిట్ ఉంది ట్రేడ్లో. కమాన్, మేబీ ఇక్కడ దాకా రావచ్చు. ఓకే, సూపర్. 17 పాయింట్స్, 4000 రూపీస్ ప్రాఫిట్ ఉంది ఈ ట్రేడ్లో. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మనం 1000 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాము. చెప్పానా, ఒక్క మంచి ట్రేడ్. అండ్ నేను స్టాప్ లాస్ తీసేస్తాను, ఎందుకంటే దీని ఫ్లోలోనే మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, లేకపోతే రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కమాన్, ఆల్మోస్ట్ మన టార్గెట్ హిట్ అయింది, బట్ ఐ జస్ట్ వెయిట్. ఓకే, 6000 రూపీస్ అండ్ సెల్లింగ్ దిస్ ట్రేడ్. సెల్ చేసేసాం. సో మనం 6600 రూపీస్ ప్రాఫిట్ గెయిన్ చేసాం ఈ ట్రేడ్లో. మీరు చూసుకున్నట్లయితే నేను ఇందాక ఏం చెప్పాను మీకు, ఎప్పుడు రిస్క్ టు రివార్డ్ ఎక్కువ పెట్టుకోవాలి. 2000 రూపీస్ లాస్ అయింది, 2000 రూపీస్ లాస్ అయింది, 900 రూపీస్ లాస్ అయింది, కానీ ఈ ట్రేడ్ చూడండి 6800 రూపీస్ ప్రాఫిట్ అయింది. ఎప్పుడైతే మనం రిస్క్ టు రివార్డ్ మంచిగా పెట్టుకుంటామో అప్పుడు మన ట్రేడ్ ఎప్పుడు పాజిటివ్లో ఉంటుంది. ఇది పైకి వెళ్ళిపోనివ్వండి, నో ఇష్యూస్. నేను మళ్ళీ ఇప్పుడు అరే పైకి పోతుంది, నాకు ఇంత ప్రాఫిట్ వచ్చింది, నేను ఇంకా తీసుకుంటా, నాకు ఇంకా ప్రాఫిట్ కావాలనుకోవద్దు. వెళ్తే వెళ్ళనివ్వండి, 100 దాకా వెళ్ళనివ్వండి. మనం అనుకున్నది సెట్ చేసుకొని డిసిప్లిన్ 3 to 5 ట్రేడ్స్, రెస్ట్ రివార్డ్. కరెంట్లీ 4 ట్రేడ్స్ అయింది. ఇంకొక ట్రేడ్ తీసుకుందాం వద్దా ఆలోచిస్తున్నా, చూద్దాం. ఇంకొక మంచి పొజిషన్ వస్తే ఇంకొక ట్రేడ్ తీసుకొని ఈరోజు డే ఎండ్ చేసేసాం. కరెంట్లీ 1300 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఓకే, దట్స్ హౌ. ప్రాసెస్ ఫాలో అయితే మీకు ఎప్పుడు ప్రాఫిట్ వస్తుంది. మేబీ లాస్ రావచ్చు, మేబీ ఈరోజు నా డే బాగాలేకపోతే నేను నా సైకాలజీ, మార్కెట్ సైకాలజీతో సింక్ కాకపోతే నాకు లాసెస్ వస్తుంది. ఓకే, అది మీరు యాక్సెప్ట్ చేసుకోవాలి సింపుల్గా. కానీ మనకి ఏదైతే ట్రేడ్ ఒక వర్కౌట్ అవుతుందో ఆ ట్రేడ్ని హోల్డ్ చేసుకోవాలి, ప్రాఫిట్ని హోల్డ్ చేసుకోవాలి, వచ్చేస్తుంది. ఓకే.